హలో ఎవ్రీవన్, రోటీస్లోకి రైస్లోకి చాలా కమ్మగా టేస్టీగా ఇంకా జ్యూసీగా ఉండే మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కళాయిలో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాక బాగా పండిన 4 టమాటాలు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2 వేసి ఉడికించుకోవాలి. ఉడికించిన టమాటాని పక్కన తీసి చల్లారబెట్టుకోండి. మిక్సీ గిన్నెలో జీడిపప్పు, గసగసాలు వేసి పేస్ట్ చేసుకోవాలి. చల్లారబెట్టుకున్న టమాటాను కూడా వేసి పేస్ట్ చేసుకున్నాము. ఇది గ్రేవీ కోసం. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకోవడం వల్ల పన్నీర్ ముక్క అనేది లోపల వరకు చప్పగా ఉండకుండా బాగుంటుంది. ఇంకా కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత కారం, పసుపు వేసుకోండి. ఇలా చేయడం వల్ల కూర కలర్ అనేది బాగా కనిపిస్తుంది. హోల్ గరం మసాలా 2 చొప్పున జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఒక లైక్ అనేది ఒక 10 మంది వరకు వెళ్తుంది. చూడండి, ఉల్లిపాయలు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు ఉడికించుకోండి. ఇలా టమాటా కూడా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా వేసి కలిపి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కమ్మదనం కోసం పెరుగు 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా కలిపి కొంచెం నీళ్ళు వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోండి. వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం సరిపడినంత నీళ్ళు వేసుకొని మరిగించుకోవాలి. చూడండి, ఇలా పొంగు రావాలి. ఇలా వచ్చిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని దింపేసుకోవడమే. దింపే ముందు మీ కన్సిస్టెన్సీ చూసుకొని, అంటే ఎంత థిక్నెస్ కావాలో అంత చూసుకొని కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి.